ఆంధ్రప్రదేశ్లోని అంగన్వాడీ వర్కర్లపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగించినప్పటికీ తగ్గేదేలేదంటున్నారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె విరమించలేదని తేల్చి చెప్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమకు న్యాయం చేయకుంటే తాడేపల్లి ప్యాలెస్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బ్రహ్మం ఏలూరు నుంచి అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ యావత్తు కూడా గత 28 రోజులు బట్టి కూడా అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమ్మె చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో గత 3 రోజుల క్రితం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎస్మా ప్రయోగించింది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం 5 గంటల లోపుగాన ఎవరైతే సమ్మె చేస్తున్నారో వాళ్ళు విధుల్లో వాళ్ళు జాయిన్ అవ్వకపోతే వాళ్ళని ఉద్యోగ బాధ్యతలను కూడా తీసేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి మనం చూసుకుంటుంటే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంగన్వాడీ వర్కర్స్ అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. గత 3 రోజుల బట్టి కూడా నిరాహార దీక్ష చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కొంతమంది అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అంటే గత 28 రోజులు బట్టి మీరు సమ్మె చేస్తున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా మీకు న్యాయం జరిగే అవకాశం ఉందా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం అసలు ఏం చెప్తుంది మీకోసం? గత 28 రోజుల నుంచి సమ్మె చేస్తున్నప్పటికీ ఎస్మా అనే చట్టాన్ని ఎస్మా అనే చట్టం 2 జీవోని విడుదల చేసింది. ఎస్మా చట్టం అనేది ఎప్పుడు ఎవరికి వర్తిస్తుంది? మాకు వర్తించదు కదా. అలా అత్యవసర సేవలుగా ఇవాళ 27 రోజులు పూర్తయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్మా చట్టం అనేది గుర్తొచ్చిందా? ఎస్మా చట్టంలోకి మేము పరిగణనలు అత్యవసర సేవల కిందకి మిమ్మల్ని గుర్తిస్తే కదా మమ్మల్ని ఎస్మా చట్టం వర్తిస్తుంది. మాకు మేము మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేయట్లేదు, రవాణా శాఖలో పనిచేయట్లేదు, హాస్పిటల్లో పనిచేయట్లేదు. మేము దేంట్లోనూ పనిచేయనప్పుడు ఎస్మా చట్టం మాకెందుకు వర్తిస్తుంది? ఇటువంటి చట్టాలు ఎన్నొచ్చినా అంగన్వాడీల ముందు ఎస్మా చట్టం బలాదూరని మేము జగన్మోహన్ రెడ్డి గారికి గట్టిగా చెప్పదలుచుకున్నాం. అమ్మా మీరు చెప్పండి, అంటే ఇప్పటికే సజ్జల రామకృష్ణ గారు ఇది కూడా ఒక అత్యవసర సేవలుగా పరిగణిస్తున్నాము, ఇటు తల్లి పిల్లలకు సంబంధించి కావచ్చు, ఇది కూడా చాలా ఎమర్జెన్సీ సర్వీస్ అని చెప్తున్నారు. అందు గురించి ఎస్మా ప్రయోగించని చెప్తున్నారు. దీని మీద మీ కామెంట్ అండి. అసలు సజ్జల రామకృష్ణ గారు ఏం మాట్లాడుతున్నారో అయితే తెలియటం లేదు. అత్యవసర సేవలు అంటున్నారు. మరి అత్యవసర సేవలు అయితే గుర్తొస్తున్నాయి, కానీ అత్యవసర సేవలు చేసేవాళ్ళు మేము ఎందుకు గుర్తుకు రావట్లేదు సజ్జల రామకృష్ణ గారికి? మరి మా యొక్క డిమాండ్లు, మేము ముఖ్యమైన డిమాండ్లు ఏమని అడుగుతున్నాము? కనీస వేతనం కావాలని అడుగుతున్నాము, పెన్షన్ బెనిఫిట్ కావాలని అడుగుతున్నాము. తర్వాత వచ్చి సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఇచ్చిన గ్రాట్యుటీ గురించి ఈ డిమాండ్లు, ఇవి ముఖ్యమైన డిమాండ్లు. ఇవి వదిలేసి పనికిరాని డిమాండ్లు 10 డిమాండ్లు మేము అమలు చేశామని చెప్తున్నారు. ఇది ఎంతవరకు అయితే కరెక్ట్ కాదని చెప్పేసి మేమైతే తెలియజేస్తున్నాము. అమ్మా మీరు చెప్పండి, అంటే గత 28 రోజులు బట్టి మీరు నిరసన తెలియజేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం పలు దఫాలుగా చర్చించినప్పుడు కూడా చర్చలు అయితే విఫలమైంది. గత 3 రోజుల క్రితం ఎస్మా ప్రయోగించారు. ఈరోజు సాయంత్రం 5 గంటల లోపుగాన విధి నిర్వహణలోకి జాయిన్ అవ్వకపోతే తీసేస్తామని చెప్పండి. దీని మీద మీ కామెంట్ అండి. ఏమండి, ఈరోజు అంగన్వాడీల సమస్యల మీద 28 రోజుల నుంచి పనిచేస్తున్నాం మేము. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా అసమర్థత పాలన అండి. ఎందుకంటే ఎవరో చెప్పిన విషయాలను తీసుకొచ్చి వీళ్ళ సలహాదారులు పెట్టుకొని వాళ్ళు చెప్పిన సలహాలను పాటించి ఈరోజు ఆయన వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు ఎస్మా చట్టం ఈరోజు 9వ తేదీన తీసుకొచ్చి 9వ తేదీన జాయిన్ అవ్వమంటున్నారు. ఎస్మా చట్టం అనేది మాకు వర్తించదని మేము చెప్తున్నాం. అయినప్పటికీ మేము 12వ తేదీన సమ్మెలోకి వచ్చాము. మీరు నోటీసులు ఇచ్చినప్పుడు అప్పుడు ఎస్మా చట్టం పరిధిలోకి మీరు వస్తారో, మీరు సమ్మె చేయొద్దు, నిషేధిస్తున్నామని ఆ రోజు ఎందుకు చెప్పలేదు? మీరు అంగన్వాడీల మహిళలు తప్పకుండా ఉసురు తగిలిద్దని మేము ఈ రకంగా విజ్ఞప్తి చేస్తున్నా. మేము మాత్రం సమ్మె విరమించుకోము. మా వేతనాలు పెరిగే వరకు కూడా మేము సమ్మె కొనసాగిస్తాము. మేము ఎవరు కూడా ఈరోజు ఎవరు నోటీసులు తీసుకోము, డ్యూటీలో జాయిన్ అవ్వము. ఇది పరిస్థితి. ఏదైతే గత 28 రోజులు బట్టి కూడా చేస్తున్నటువంటి ఏదైతే అంగన్వాడీ వర్కర్స్ సంబంధించినటువంటి ధర్నా ఉందో, దీనికి సంబంధించి పలు దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిగినప్పుడు కూడా విఫలం కావడంతో గత 3 రోజుల క్రితం ఎస్మా చట్టాన్ని అయితే ప్రయోగించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం 5 గంటల లోపుగాన ఎవరైతే ధర్నా చేస్తున్నారో, ఎవరైతే నిరసన చేస్తున్నారో వీళ్ళందరూ కూడా విధి నిర్వహణలో జాయిన్ అవ్వాలని చెప్తున్నారు. మొత్తానికి ఏదో పక్కన రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంటే, మరో పక్కన ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఆ వర్కర్స్ చెప్తున్న దాని ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఎస్మా చట్టం ప్రయోగించారో ఆ చట్టం తమకు వర్తించడానికి, అది ఎమర్జెన్సీ సేవలకు మాత్రమే వర్తిస్తుందని గత 28 రోజులు బట్టి కూడా మేము చేస్తున్నటువంటి నిరసనకు సంబంధించి గుర్తురాని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎస్మా చట్టాన్ని ప్రయోగించి తమను భయాందోళనకు గురి చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్ చెప్తున్నారు. ఇది పరిస్థితి. కెమెరామెన్ రాజుతో బ్రహ్మం, BRK న్యూస్, ఏలూరు నుంచి.